హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు సాటర్డే మొత్తం సారీ రివైండ్ మనం ఊహించిన దానికంటే డిఫరెంట్ ఉంది ఈరోజు ఎపిసోడ్. అంటే ఊహించిన దానికంటే మనకు టాస్క్లు ఏం జరిగినాయి, ఆ టాస్క్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ దాని గురించి తిడతారు. ఏమన్నా క్లాసులు పడతాయి, ఎవరెవరికి ఏం పడతాయి, దివ్యకి ఏమన్నా క్లాస్ వీకారా, తనుజకి ఏమన్నా క్లాస్ వీకారా, తర్వాత మాన్యువల్కి ఏమన్నా వీకారా, ఇట్లా రకరకాల ఊహాగానాలలో జనరల్ గా ఈ రోజు ఉంటాం. సాటర్డే అంటేనే మన ఎపిసోడ్ అది, కానీ దానికి మొత్తం విభిన్నంగా ఉంది ఈ రోజు ఎపిసోడ్. ఈ రోజు కీ పాయింట్స్ చెప్పుకుందాం. ఈ రోజు కీ పాయింట్స్ లెక్క వెళ్ళే ముందు మెయిన్ చెప్పుకోవాల్సింది ఒకటి, రీ రిలీజ్ సెలబ్రేషన్స్. అసలు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అదే టెలికాస్ట్ అయింది మొత్తం. శివ రీ రిలీజ్ November 14th దాని గురించి అది బాగా చేశారు ఎపిసోడ్. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అంటే కొత్త మూవీస్ వచ్చిన వాటికి కూడా చేయనంత హైప్ బిగ్ బాస్ అంటే ఇప్పటి వరకు 9 సీజన్ లో మాత్రం ఇదే హైయెస్ట్. అంత హైప్ తీసుకొని వచ్చారు. ఆ ట్రైలర్ వేయడం, అంటే ట్రైలర్ ప్రతి దాంట్లో వేస్తారు కానీ కంటెస్టెంట్స్ కూడా వాటికి సాంగ్స్ వేయడం, తర్వాత దాని గురించి ఏదో కొత్త మూవీని లాంచ్ చేసినప్పుడు ఎట్లా చెప్తారో, రిలీజ్ ఉన్నప్పుడు ఎట్లా చెప్తారో అట్లా చెప్పారు. బాగా అనిపించింది. దాని గురించి కూడా చెప్పాలి. సరే, ఎవరెవరు గెస్ట్లు వచ్చారు ఏంటి అనేది దాని గురించి చెప్పుకుందాం. రెండోది ఏంటంటే, మూడే విషయాలు. రెండోది ఏంటంటే ఆమ్, రాము రాము విషయం ఒకటి మాట్లాడాలి. రాము ఎమోషనల్ అయినప్పుడు, తర్వాత రీతు ఎమోషనల్ అయినప్పుడు మనకైతే రియల్ గా సీరియస్ గా కళ్ళ నుంచి అయితే నీళ్ళు తిరిగింది. ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తున్నప్పుడు మామూలుగా వాళ్ళు ఏడుస్తుంటే అందరు ఏంటి ఇట్లా ఏడుస్తున్నారని చెప్పేసి రకరకాలుగా అనుకుంటారు. కాకపోతే ఫస్ట్ టైం మాత్రం మనకు అంటే ఒక ఒక డాడీ మీద ఎంత ప్రేమ చూపిస్తుంది కూతురు అనే విషయంలో నాకు కూడా టచ్ అయింది. నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ రీతు ఏడ్చినప్పుడు. తర్వాత రాముది కూడా చాలా టచింగ్ అయింది. రాము గురించి నేను రాము విషయం చెప్పేటప్పుడే చెప్తా. అదొక విషయం. ఈ మూడు విషయాలు మాట్లాడాలి. ప్లస్ ఇంకోటి, ఈరోజు సాక్రిఫైజెస్ అంటే ఎవరి గురించి ఏం సాక్రిఫైస్ చేశారు అని చెప్పేసి, అసలు సాక్రిఫైజెస్ ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి దాని గురించి చెప్తాం. ఈ 4 విషయాలు ఫటాఫట్ చెప్పేద్దాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే, అంటే ఆల్రెడీ ఫ్రైడే చూడాలి కదా. బట్ ఇప్పుడు వీడియోలో అంటే మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఫ్రైడే మనకి ఏం జరిగిందో సాటర్డే నాకు సార్ చూసారు కాబట్టి ఫ్రైడే ఏం లేదు. 2 ముక్కలలో ఏంటి అంటే, 2 ముక్కలలో అంటే భరణి వచ్చి దివ్య దాని గురించి డిస్కషన్ చేస్తా ఉంటారు. అంటే ఇక్కడ ఎట్లుంటదంటే, నాకైతే ఇక్కడ దివ్య నచ్చలేదు. బన్నీ గారుని అంటే, మీరు నన్ను ఎందుకు ఓదార్చలేదు, నేను నైట్ అంతా వెయిట్ చేశాను, మీరు వస్తారేమని చెప్పేసి నేను నీ దగ్గరకు వచ్చేసి సారీ అడిగితే కూడా మళ్ళీ అడిగినా కానీ మీరు నా మీద అరిశారు. నా మీద ఇంతవరకు అట్లా ఎవరు అరవలేదు. మీరు నన్ను వచ్చి ఓదార్స్తారు. మిగతా వాళ్ళని అయితే దగ్గరికి వెళ్ళి ఓదార్స్తారు. నేను ఎంతసేపు వెయిట్ చేశానో వాళ్ళనైతే వెంటనే వెళ్ళి ఓదార్స్తారంటే, ఇక్కడ నువ్వు నిన్న ఎలిమినేషన్ చేసినప్పుడు తనుజని నీకు సపోర్ట్ చేసిన నేను కాదనట్లేదు. దివ్యని నువ్వు ఎలిమినేషన్ అదొక ఆట గేమ్, నువ్వు ఇమాన్యుల్ సపోర్ట్ చేయాలనుకుంటున్నావు, చేసినావు అని చెప్పేసి చెప్పాను. కానీ ఈ రోజు బర్నీ గారితో మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు. ఎందుకంటే నిన్న గేమ్ అయిపోయింది. ఆ గేమ్ లో ఎవరిని ఎంత ఓదార్చాలా అనేది కూడా నువ్వు ఇక్కడ కోరుకుంటే కావాలని చేసినట్టు పోట్రే అవుతుంది. నిన్నైతే కావాలని చేసినట్టు లేదు అని చెప్పేసి మాట్లాడుకున్నాను. ఎందుకంటే అది ఒక గేమ్. నాకు సార్ కూడా ఒప్పుకుంటాడు, అవును గేమ్, ఎవరో ఒకరు సేవ్ చేసేటోళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు రిమూవ్ చేసేటోళ్ళు ఉంటారు. కాబట్టి ఓకే గేమ్ అని చెప్పేసి నాకు సార్ కూడా ఉంటాడు. ఓకే, దాన్ని కూడా మనం వీడియో పరంగా అక్కడ జరిగిన గేమ్ ప్రకారంగానే మనం మాట్లాడు. కానీ ఈ రోజుని నష్టపెట్టినట్టు బర్నీ గారిని నాకైతే అనిపించింది. నన్ను ఎందుకు ఓదార్చలేదు, తనని ఎందుకు ఓదార్చడం అని చెప్పేస్తే, నిన్న చెప్పిన తనుజ ఒక మాట చెప్పింది. నేను ఎప్పుడైనా నాన్న లేదు బర్నీ గారు, నిన్న ఎప్పుడైనా దివ్యతో మాట్లాడదంటే నేను ఎప్పుడైనా మాట్లాడద్దు అని చెప్పేసి బ్యాడ్ గా చెప్పాను అలా అడిగింది నిన్న తనుజ. నిన్న అలా అడిగిన దానికి ఇక్కడ ఏమి చేసేదానికి సేమ్ ఉంది. ఆమె అడిగింది ఓకే. నేను ఎప్పుడు అట్లా బ్యాడ్ గా చెప్పలేదు, దివ్య గురించి ఎప్పుడు మాట్లాడద్దు అనేది కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ దివ్య ఏంటంటే, అటైతే ఓదార్చడం, నన్నైతే ఓదార్చలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇదైతే నాకు నచ్చలేదు. నిన్న నీ గేమ్ పరంగా వరకే సపోర్టింగ్, కానీ ఇలాంటి మాటలకైతే మనం ఎంకరేజ్ చేసేది లేదు. దివ్య బ్యాడ్ అనిపించింది ఈ విషయంలో. నెక్స్ట్ ఇంకో విషయం జరిగింది. మనకి బాత్రూమ్ డిస్కషన్ చేసుకుంటారు ఎవరు, తనుజ ఉన్న రీత్. వాళ్ళ టాపిక్ ఏంటంటే, చైర్ కళ్యాణ్ ఇచ్చాడు, ఏదో కుర్చీ అంటే దివ్యకి ఇస్తాడు కదా చేయి పెట్టి, ఆ చైరు కళ్యాణ్ ఇచ్చాడు అంటే అవును కళ్యాణ్ ఇచ్చాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. కానీ
కళ్యాణ్ చైర్ ఇచ్చేంత వరకు వీళ్ళ టాపిక్ ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడుకునేది కళ్యాణ్ చైర్ ఇచ్చేంత వరకు దివ్య తనుజని తీసేస్తుందని తెలియదు కళ్యాణ్కి అని చెప్పేసి వాళ్ళిద్దరు డిస్కషన్ పెట్టుకుంటారు. కానీ చైర్ ఇచ్చేసినాక ఫైనల్ గా రీతు ఏమంటదంటే ఒకవేళ చైర్ ఇచ్చినా సరే ఇచ్చేసినా గానీ బిఫోర్ వాడికి కళ్యాణ్కి తెలియకపోయినా గానీ ఎవరిని తనుజని తీస్తుందా తీయదా అని చెప్పేసి తెలియకపోయినా గానీ ఇమ్ము దివ్య కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఒకటే టీం ఒకటే పార్టీ అన్నట్టు మాట్లాడుతాం. ఇది జరిగింది మెయిన్ గా ఫ్రైడేలో చెప్పుకోవాల్సిన విషయాలు ఈ మూడే ఉన్నాయి. అంతకు నుంచి మిగతా ఏమి లేవు. ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్కి వస్తే మనకి డైరెక్ట్ అసలు నేను ఒక ఫస్ట్ పాయింట్ మర్చిపోయినా కానీ అసలు నాకు సార్ లుక్ ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ హీరోస్ కూడా అంటే మనం వేరే మాట అనకూడదు కానీ యంగ్ హీరోస్ తీసిపోరు కదా అంతకంటే ఎక్కువ ఉన్నాడు నాకు సార్. అసలు ఆ మాస్ లుక్ ఏంటి, అసలు ఆ షైనింగ్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, అసలు ఎంత రఫ్ లుక్ అంటే అసలు మనం తట్టుకోలేము. అంటే దాన్ని చెప్పలేము. అదే ఆ ఒక్క క్లిప్ కానీ అది సినిమా 70mm థియేటర్ లో పడితే పేపర్లో చినిగిపోతాయి. అలాంటి సీన్ చాలా బాగా తీసారు. అది బాటనీ క్లాస్ ఉంది మ్యాటనీ అని చెప్పేసి శివ సినిమాల సాంగ్ ఎంట్రీ లుక్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఎక్స్ట్రాడనరీ ఉంది. అసలు 70mm లో అయితే అంటే ఆ ఒక్క సీన్ చాలు. కొన్ని సినిమాలకి ఒక్క సీన్ తో సినిమా హిట్ అయింది కదా, ఆ ఒక్క సీన్ చాలు. అంత రఫ్ లుక్. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నాకు సార్ ఎలాంటి లుక్ తో చూడలేదు. అంటే మనం లాస్ట్ టైం ఒక 3 weeks 4 weeks బ్యాక్ ఒక లుక్ బాగుంది, అది బాగా వైరల్ అయిందని చెప్పుకున్నాం కానీ దానికంటే అద్భుతంగా ఉంది ఈ లుక్ మాత్రం. ఈ లుక్ గురించి నాకు తెలిసి చాలా మంది రేపు యూట్యూబ్ లో కానీ తర్వాత ఫేస్బుక్ లలో కానీ మారిమోగిపోయింది నేను అనుకుంటున్నా. అది మాత్రం సోషల్ మీడియాలో మొత్తం మారుమోగిద్ది. చూద్దాం ఎంతవరకు రేపు ఈ రోజు లుక్ గురించి రేపు ఎంతవరకు మారుమోగిందో చూద్దాం. ఓకే, నాకైతే ఫుల్ నచ్చింది. అసలు నేను కూడా ఫుల్ ఇంప్రెస్ అయినా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నవలా గారు ఎంటర్ అవుతారు. నాకు తెలిసి బిగ్ బాస్ షో 9లో అంటే ఈ మొత్తం 9 season లో ఫస్ట్ టైం ఇచ్చింది. అంటే ఏంటంటే మెయిన్ టాపిక్ ఏంటంటే November 14th రీ రిలీజ్ అవుతుంది సినిమా. 4K లో రిలీజ్ అవుతుంది. దాని గురించి బాగా ఒక 9 months 6 months నుంచి జీవిస్తారు బాగా కష్టపడుతున్నారట అని చెప్పేసి దాని గురించి అంటే 14th రీ రిలీజ్ కోసం అంటే ప్రతి సినిమాని పిలుస్తారు కదా, వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. ఓకే, వచ్చి అమలా గారు కూడా ఇద్దరు డాన్స్ చేసిండ్రు. అంటే మనకి ఇంత ముందు ఎపిసోడ్ ఎప్పుడో చెప్పిండంట వీకెండ్ లో నాకు సార్ మేమిద్దరం డాన్స్ చేస్తామని చెప్పేసి నేను మర్చిపోయినా, చాలా రోజులు అవుతుంది. అది మాట నిలబెట్టుకున్నా అని చెప్పేసి చెప్పారు. తర్వాత నేను ఇప్పుడు చెప్పిన అంటే వాళ్ళ ఇద్దరు డాన్స్ కూడా బాగుంది. దాని తర్వాత ఫ్రైడే ఏం జరిగిందో చూస్తాం. ఇప్పుడు మనం సాటర్డేలోకి వెళ్దాం. సాటర్డేకి వెళ్లే ముందు నాకు హౌస్ లోకి వెళ్తారు. హౌస్ లోకి వెళ్లే ముందు ఏమైతుందంటే ఈ సాంగ్స్ అన్ని వేస్తారు మన వాళ్ళు హౌస్ మేట్స్. నాకు ఇక్కడ మొత్తం జంటలుగా వేసారు. కళ్యాణ్ తనుజ, తర్వాత రీతు డెమను, దివ్య ఇమాన్యుల్, తర్వాత సంజన నిఖిల్, వీళ్ళందరూ జంటలుగా వేసారు. బాటనీ క్లాస్ ఉంది, తర్వాత శివ సినిమా సాంగ్స్ వేస్తారు. కానీ హైయెస్ట్ మాత్రం మస్తు పేరింగ్ అనిపించింది మాత్రం తనుజ ఉన్న కళ్యాణ్. సూపర్. అసలు బాండింగ్ కానీ తర్వాత కెమిస్ట్రీ కానీ బాగా వర్కౌట్ అయింది. కళ్యాణ్ డ్రెస్ కూడా ఈరోజు బాగా అంటే శివ సినిమాలో నాగ్ సార్ ఎట్లయితే షర్ట్ వేస్తారో ఆ టైప్ ఉంది. ఓకే, బాగుంది. వాళ్ళ కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంది ఈరోజు. నాకు బాగా నచ్చింది. అందరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు కానీ ది బెస్ట్ వీళ్ళని చెప్పుకోవాలి. తర్వాత క్లైమాక్స్ ఒక సాంగ్ చేసారు, బాటనీ క్లాస్ ఉంది మ్యాటనీ సాంగ్ అని హౌస్ మేట్స్ మొత్తం చేసారు. అసలు ఎక్స్ట్రాడినరీ వచ్చింది ఆ సాంగ్ మాత్రం. అది కూడా సూపర్ ఉంది. ఈ రెండిట్లో వీళ్ళు తనుజ ఉన్న కళ్యాణ్ చేసిన సాంగ్ లాస్ట్ అందరు హౌస్ మేట్స్ అందరు చేసిన సాంగ్ మాత్రం అది కూడా చాలా సూపర్ వచ్చింది సాంగ్ అని చెప్పేసి. ఓకే, అది అయిపోయింది. తర్వాత వాళ్ళు కొంచెం క్వశ్చన్స్ అంటే మూవీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. అంటే వాళ్ళు హౌస్ మేట్స్ ఏమైనా అడగచ్చు అంటే వాటికి సమాధానాలు చెప్పారు. ఆ మూవీలు అందరూ అడిగారు. ఎవరు అమలా గారిని తర్వాత నాగ్ సార్ని అడిగారు. వాళ్ళు కొన్ని అప్పుడున్న జ్ఞాపకాలు, అసలు సినిమా ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత దానికి ఆ సినిమా ఆ తర్వాత ఈ గ్యాప్ లో ఆర్జీవ్ సార్ వస్తారు. ఆర్జీవ్ గారు వచ్చి కొంచెం కామెడీ టైప్ పండించాడంటే ఇక కామెడీ ఏం లేదు కానీ ఆయన సమాధానాలను బట్టే కామెడీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సరే, ఇద్దరిని తర్వాత అమలా గారిని పంపిస్తారు. కాసేపు ఉంటాడు ఆర్జీవ్ సార్.
కొన్ని క్వశ్చన్స్ వేస్తారు హౌస్ మేట్స్. అసలు శివ అనే నేమ్ ఎలా పెట్టాలనుకున్నారు, అసలు శివ అని పెట్టడం కంటే ముందు ఇంకేమన్నా 10 నేమ్స్ అనుకున్నారా, ఆ విషయాల గురించి అడుగుతారు. నాకు కూడా ఇన్ని రోజులు ఒక డౌట్ ఉంటే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ, తర్వాత భరణి గారు వచ్చేసి ఆ సినిమాల డైలాగ్స్ అవన్నీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు ప్రమోషన్స్ గురించి. ట్రైలర్ చెప్తారు, ట్రైలర్ అయితే బాగా నచ్చింది. 4Kలో అన్నారు కానీ 4Kలో 100% పర్ఫెక్ట్ ఉంది. 4Kలో మనం జనరల్ గా చూసేదానికంటే అంటే 36 ఇయర్స్ సినిమా మూవీ ఎలా ఉంటుంది అని మనకు ఒక ఐడియా ఉంది. కానీ దానికి 4Kలో ఇప్పుడు ఎట్లుందో అని చెప్పేసి అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది, సూపర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఆర్జీవి గారు వెళ్లే ముందు ఒకరిని సేవ్ చేయాలని చెప్పేసి ఒక సేవింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ సేవింగ్ లో వచ్చేసి మనకు మామూలుగా ఒక్కొక్క ఐటమ్ ఇస్తారు. అంటే క్యాప్, తర్వాత పర్స్, సమ్ కొన్ని ఇస్తారు. ఎవరికి అంటే ఆర్జీవి అంటే వాళ్ళు సినిమాటిక్ గా ఉంటది సేవింగ్ అని చెప్పేసి ముందే హింట్ ఇస్తారు. మనకి కళ్యాణ్కి వచ్చి అందరిని నిల్చుంటారు. కళ్యాణ్కి వచ్చేసి చైన్ వస్తుంది. ఈ చైన్ వస్తే ఏంటి, చైన్ అంటేనే శివ. ఓకే, ఆయన సేవ్ అయింది అని అర్థమైపోద్ది. ఆ రౌండ్ లో ఒక్కడే సేవ్ అవుతారు కళ్యాణ్, మిగతా వాళ్ళందరూ అన్సేఫ్ అవుతారు. ఇక్కడ మన ఆర్జీవి గారిని బయటికి పంపించేస్తారు. ఇది ఇప్పుడు మొదలైంది. ఇక్కడ ఏంటంటే మనకు మనకు ఇక్కడ నాగ్ సార్ మాట్లాడేటప్పుడు ఆడియన్స్ ఉంటుంది కదా, ఆడియన్స్ కి ఒక థమ్ డౌన్, థమ్స్ అప్ అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న బజర్, అంటే థమ్ డౌన్, థమ్స్ అప్ ఇవ్వాలి. అండ్ నువ్వు ఒక కంటెస్టెంట్ గురించి మీరేమనుకుంటున్నారు అంటే, 100% గేమ్స్ ఎఫర్ట్ పెడుతున్నాడా, ఓకే లేదన్నా, 100% ఉన్నాడా, థమ్స్ అప్ ఉన్నాడా, థమ్స్ డౌన్ ఉన్నాడా అని చెప్పేసి నేను ఒక్కొక్కరి కంటెస్టెంట్ పేరు చెప్తే వాళ్ళకి థమ్స్ అప్, థమ్స్ డౌన్ ఇవ్వండి మీకు నచ్చినట్టు అని చెప్పేసి అందరి పేర్లు చెప్తారు. అందరి పేర్లలో మనకు టాప్ 6 వచ్చేసి కొందరు ఉంటారు, మిగతా వాళ్ళు టాప్ బార్డర్ లో ఉంటారు. ఆ టాప్ 6 లో వచ్చేసి 100%, 100/100 వచ్చేసి మాత్రం సుమన్ గారికి ప్రేక్షకులు వచ్చింది. సుమన్ గారు అవుట్ 100కి 100 వచ్చేస్తాయి. తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇమాన్యుల్, థర్డ్ వచ్చేసి తనుజ, ఫోర్త్ వచ్చేసి కళ్యాణ్, ఫిఫ్త్ వచ్చేసి రీతు, సిక్స్త్ వచ్చేసి డెమన్. ఇవి 6 ప్లేసెస్. ఈ 6 ప్లేసెస్ మెయిన్ అన్నట్టు టాప్. మిగతా వాళ్ళు అంటే థమ్స్ అప్, థమ్స్ డౌన్ లో వీళ్ళు ఈ టాప్ 6 ప్లేసెస్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ కింద బార్డర్ లో ఉంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంటే మామూలు నాకు సార్ చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ టాప్ 6 వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి బిగ్ బాస్ తరఫున. ఆ గిఫ్ట్స్ పొందాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ గిఫ్ట్స్ ఏంటో చూద్దాం అని చెప్పేసి ఈ గ్యాప్ లో మన ఇమాన్యుల్ కూడా క్యాప్టెన్ అయ్యావు, బాగానే ఉంది. ఆ, అన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చావు, ఎమోషనల్ ఇచ్చావు, తర్వాత గేమ్ 360 డిగ్రీస్ మొత్తం యాంగిల్ తిప్పేసినావు, సపోర్టింగ్ ఉంది, అన్ని ఉన్నాయి అని చెప్పేసి అన్ని విధాలా పోతాను బాగా అన్నావు అని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ఈ లీడర్షిప్ బోర్డుని ఓపెన్ చేసిండు. ఎవరెవరికి ఏ పర్ఫార్మెన్స్ అంటే వీళ్ళు ఆడియన్స్ చేసిన ఓటింగ్ ప్రకారం ఎవరికి ఎంత బోర్డు, లీడర్షిప్ బోర్డులో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి మొత్తం బోర్డు మొత్తం చదివి వినిపిస్తారు. దాంట్లో టాప్ 1 సుమన్ గారు వస్తారు. సుమన్ గారు మీరు టాప్ 1 లో వచ్చారు. ఈ టాప్ 1 లో వచ్చినందుకు మీ 6గురికి మీకు గిఫ్ట్స్, బిగ్ బాస్ నుంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ ని పొందాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడే ఉంటుంది స్టార్ట్. నాకు ఇక్కడ హైలైట్ అనిపించింది సుమన్ గారిని. ఎందుకంటే మనం ఆటతో పాటు బ్రెయిన్ కూడా యూజ్ చేయాలి. అట్లయితేనే మనం ముందుకు వెళ్తాం. ఏదో ఆడుతున్నాం కదా, ఎదురొచ్చిన వాడిని నిన్ను తీసేయడం, నువ్వు ఎదురొచ్చిన వాడిని నిన్ను తీసేయడం అంటే అది ఆట అనిపించుకోదు. ఆడుతున్నాం అంటే దానికి ఆటకి తగ్గట్టు ఇది కూడా ఉపయోగించాలి. నెంబర్ 1 అనిపించింది. ఎంత స్మూత్ పర్సన్ అంత స్మూత్ గా చెప్పిండు. ఇంతవరకు హౌస్ లో నెగిటివిటీ లేని పర్సన్ ఎవరైనా ఉన్నారండి సుమన్ గారు. ఏ ఒక్కరితోటి ఏ బాధ లేదు, ఏదో చిన్న చిన్న వాళ్ళకు ఉంటాయి. కానీ మన ప్రేక్షకులు మనకు చూసే వాళ్ళకైతే అరే ఈ పాయింట్లో సుమన్ గారు తప్పు, ఈ విషయంలో తప్పు అని చెప్పడానికి నాకు తెలిసి బిగ్ బాస్ ఇప్పటి వరకు 9 సీజన్స్ లో 9th వీక్ వరకు ఏ నెగిటివిటీ లేకుండా ఉన్నది అంటే సుమన్ గారే అని చెప్పుకోవాలి. ఆ పాయింట్ ఇక్కడ అర్థమైంది. ఏంటంటే ఈయనకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ అంటే నీకు వచ్చిన గిఫ్ట్, నువ్వు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ కంటెండర్షిప్ అంటే క్యాప్టెన్సీ కంటెండర్షిప్ లో పాల్గొంటావు. అంటే నీకు టాస్క్ లో పాల్గొనడం ఇవన్నీ ఎంత చేసినా గానీ అవసరం లేదు, డైరెక్ట్ బిగ్ బాస్ క్యాప్టెన్సీ కంటెండర్ లో పాల్గొనడానికి అవకాశం ఇస్తుంది. ఇది సుమన్ గారికి వచ్చిన గిఫ్ట్. కానీ ఒక కండిషన్. ఈ కండిషన్ ఏంటంటే
ఇది నువ్వు పొందాలి అంటే భరణి గారు వచ్చేసి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ ని వదులుకోవాలి. అంటే ఫ్యామిలీ వీక్ ఈ వీక్ స్టార్ట్ అయింది. ఈ ఫ్యామిలీ వీక్ లో ఫ్యామిలీ అనే వాళ్ళు భరణి గారి ఫ్యామిలీ రారు. ఇది సాక్రిఫైస్. మరి సుమన్ అన్న అసలు తక్షణమే వెంటనే అసలు ఆలోచనే లేదు, వద్దు నాకు, వాళ్ళకి ఫ్యామిలీ వీక్నే పిలిపించండి, నాకైతే వద్దు, ఎందుకంటే నేను కష్టపడి గెలుచుకున్నా. ఈ మాటకు 100కు 100 మార్కులు లేదు. ఎందుకంటే ఎందుకంటే అవునబ్బా, ఈయన క్యాప్టెన్సీ కంటెంట్ రావాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీని రావద్దని అనుకుంటే బయట ప్రేక్షకులు ఏమనుకుంటారు? కామన్ సెన్స్. అందుకే నాకు మరి ఏ విధంగా అనుకున్నాడు మనకి తెలియదు, కానీ చాలా అద్భుతంగా నేను కష్టపడి ఆడి గెలుచుకుంటాను. అంతేగాని ఆయన క్యాప్టెన్సీ కంటెండర్, నా క్యాప్టెన్సీ కంటెండర్ కోసం ఆయన ఫ్యామిలీ వీక్ ని వదులుకోవడం ఏంటి? అవసరం లేదని తక్షణమే సెకండ్స్ లో చెప్పండి. ఇక్కడ హైలైట్ అనిపించింది సుమన్ గారు. ఆ విషయం ఇంకా జరగదు. మళ్ళీ ఇందులో నాకు సార్ ఒకటి సుమన్ ని బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ అంటే ఎవరో నువ్వు సీక్రెట్ టాస్క్ చేస్తున్నావు అని నీ మీద డౌట్ రాకుండా ఎంత నక్కి నక్కి ఆ పాలు తాగావు, గుడక్కలు వేసుకుంటూ తాగినావు అని చెప్పేసి బాగా పొగుంటారు చాలా. అంటే దివ్య అయినా దివ్య పేరు తీసుకుంటూ కొందరు దివ్య చేసింది కావచ్చు, దివ్య కావచ్చు, రెబల్ అని చెప్పేసి కొంచెం డౌట్ పడతారు. కానీ సుమన్ గారిని కనిపెట్టు ఆ విషయాన్ని నాకు సార్ గుర్తు చేసింది. సరే, ఆ విషయాన్ని పొగుడుతూనే ఈ విషయంలో మాత్రం నెంబర్ 1 అనిపించింది. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నో డిసిషన్. ఎందుకంటే బయట ఎక్కడో తీసుకెళ్లి అడిగేది కాదు. ఎందుకంటే ముందైనా వెనకైనా కానీ అదే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఎవరైనా గమనించాలి. ఈ ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో ఈ రోజు ఎవరైనా విఫలమైనో అది కూడా మనం చూద్దాం. అయి ఉండే అవకాశం ఒక్కరిది ఉంది, చూద్దాం. ఒక్కరు కూడా అది 100% కాదు. ఎదుటి వాళ్ళు అవతల వాళ్ళు తీసుకున్నప్పుడు అది అవుతుంది. ఒకవేళ ఎదుటి వాళ్ళు తీసుకుంటే అది అవ్వదు. అది ఆ పాయింట్ చెప్తుంది. ఇది నేను చెప్తే అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, కానీ అక్కడ చెప్తే అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పేది ఇమాన్యుల్కి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఇమాన్యుల్కి ఒక గిఫ్ట్ వస్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి వాయిస్ మెసేజ్ ఇస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ కాకపోతే ఆ వాయిస్ మెసేజ్ నువ్వు వినాలంటే ఒక కండిషన్ అని చెప్తుంది. కానీ కండిషన్ ఇక్కడ చెప్పడు, వేరే గార్డెన్ ఏరియాలకు రమ్మని చెప్పి ఆ గార్డెన్ ఏరియాకి వచ్చి చెప్తాను. అంటే ఈ కంటెస్టెంట్స్ ముందు, హౌస్ మేట్స్ ముందు చెప్పడు, అక్కడికి పిలుస్తావు. అక్కడ కండిషన్ ఏంటంటే, నువ్వు అంటే నీ గర్ల్ ఫ్రెండ్ యొక్క వాయిస్ మెసేజ్ నువ్వు వినాలి అనుకుంటే గౌరవ్ సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. గౌరవ్ సాక్రిఫైస్ అంటే ఆయనకి బ్లెస్సింగ్ ఒక పవర్ ఉంది. ఆ బ్లెస్సింగ్ పవర్ ని ఆయన కోల్పోతుంది. ఏమంటారు? నీకు ఒక 10 సెకండ్ టైం ఇస్తా అని చెప్తే ఇమాన్యుల్ ఒక క్వశ్చన్ అడుగుతాం. సరే, యాక్చువల్ గా అసలు బ్లెస్సింగ్ పవర్ అంటే ఏంటో కూడా గౌరవ్కి తెలియదు. అంటే దాన్ని ఎలా యూజ్ చేయించాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఈ వారం చేయాలి, వచ్చే వారం చేయాలా, లేకుంటే ఫైనల్ టాప్ 5 లో ఉన్నప్పుడు యూజ్ చేయాలనేది ఆయన ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఆయనకు క్లారిటీ లేదు. మెయిన్ ఏంటంటే నాకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది, దానివల్ల నాకు కూడా ఒక క్లారిటీ లేదంటే నాకు సార్ ఒకటి క్లారిటీగా చెప్పు. బ్లెస్సింగ్ పవర్ అంటే ఏదైనా టాస్క్ జరిగేటప్పుడు, ఏదైనా గేమ్ లో ఆయనకి గౌరవ్కి ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చి దాని క్లారిటీ కోసం చెక్ చేసి, జనరల్ గా చెకింగ్ కోసం అడిగితే బిగ్ బాస్ చెప్పడు గేమ్ జరిగేటప్పుడు. ఒకవేళ వీళ్ళు రాంగ్ ఆడి రాంగ్ పొజిషన్ లో గేమ్ మొత్తం వేరే తీసుకోబోతేనే బిగ్ బాస్ చెప్తాను. తప్ప మామూలుగా ఎట్లా పోయినా కానీ వదిలేస్తాడు మాక్సిమం. కానీ కొన్ని టైమ్స్ మాత్రమే బిగ్ బాస్ చొరవ తీసుకుంటాడు, అన్ని టైంలో మాత్రం తీసుకోడు. అలాంటి టైంలో కూడా ఈయనకు డౌట్ 100, ఇప్పుడు ఆ గేమ్ జరిగేటప్పుడు ఏ గేమ్ జరిగేటప్పుడు 100 క్వశ్చన్స్ డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ ని ఏదైనా క్లియర్ చేసుకునే అవకాశం ఉన్నది గౌరవ్. ఆ విషయం చెప్తారు. అది సంగతి. అంతే, ఇంకా ఏం లేదు. నీకు 10 సెకండ్ టైం ఇస్తున్నా, నేను చెప్పు అని చెప్తే సార్ ఓకే సార్ అని చెప్తాను. అంటే నేను ఆ సాక్రిఫైస్ అంటే పవర్ని, అంటే బ్లెస్సింగ్ పవర్ ని తీసేయడానికి ఒప్పుకుంటున్నా, నేను నా గర్ల్ ఫ్రెండ్ వాయిస్ వింటా అని చెప్పేసి ఓకే చేస్తుంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడింది, వాయిస్ వినిపిస్తారు. కన్నా బాగున్నావు, బాగా ఆడుతున్నావు, ఇలాగే బాగా ఆడు, ఇక్కడ మామయ్య కూడా మేమందరం హ్యాపీగానే ఉన్నాం, మనం వెళ్ళి ఇరానీ ఛాయ్ అంటే దాబా ఛాయ్ అంటారు, ఆ ఛాయ్ తాగుదాం. తర్వాత వాళ్ళు గడిపిన మాటలు, గడిపిన క్షణాలు, ఇవన్నీ సంథింగ్ కొన్ని గుర్తు చేస్తుంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. వాటి గురించి బాగా ఎమోషనల్ అయ్యి కన్నా పెట్టుకుంటాడు ఇమాన్యుల్. ఓకే, ఇక్కడ విషయం వచ్చేసి
ఓకే. ఆయన బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఆల్రెడీ మనం లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఎమోషనల్ అయినప్పుడే మనోడు కొంచెం అందరు సెంటిమెంట్‌గా అయిపోయారు. కాకపోతే దాన్ని కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండే ఆయనకి పవర్ అని చెప్పేసి ఆమె గురించే బాగా ఆలోచిస్తుండు. ఎన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పే విషయంలో ఆయన కొంచెం బాగా దిగులుగున్నాడు. మిగతా అన్ని విషయాలలో బానే ఉన్నాడు. కాబట్టి దాన్ని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ చెప్తా. అంటే చెప్తానంటే మొత్తం మాటలు అయిపోయిన తర్వాత చెప్తా. ఇది బ్లెస్సింగ్ పవర్ ఏ విధంగా ఉపయోగిస్తారు అని తెలుసుకోలేదు. సరే దాన్ని నేను చెప్తా. ఇప్పుడు చెప్తే అది సెట్ అవ్వదు. గౌరవ్‌కి వీళ్ళిద్దరికి వచ్చిన డిస్కషన్ లో చెప్తే బాగుంటదని నేను అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనకి తనుజాకి వస్తది. ఇక్కడ నుంచి చూడాలి. తనుజకు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తనుజ గిఫ్ట్ ఇవ్వాలి. ఆమెను కూడా మనకి కంటైనర్ ఏరియాకి రమ్మంటాడు నాకు సార్. అయితే ఆమెకి ఒక విషయం చెప్తాడు. ఏంటంటే మీ సిస్టర్ మ్యారేజ్ కుదిరింది త్వరలో పెళ్లి అని చెప్పేసి చెప్తాడు. తెలుసా తెలియదా అంటే తెలుస్తారు అని చెప్పేసి అంటారు. అంటే బిఫోర్ నాకు తెలిసినంత వరకు హౌస్ లోకి వచ్చేటప్పుడే చూస్తున్నట్టున్నారు. ఒకవేళ ఓకే అయిందేమో కానీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కావచ్చు. మాక్సిమం తను వెళ్ళిన తర్వాతే మ్యారేజ్ పెట్టుకుంటారు నేను అనుకుంటున్నా. ఎందుకంటే బిఫోర్ ఎట్లా పెట్టుకోరు సిస్టర్ కాబట్టి. మరి మామూలుగా అయితే అదే ఉంటది కదా, ఎవరైనా సిస్టర్ బయటకు వచ్చినాకనే పెట్టుకుంటారు. కాకపోతే డేట్ అయితే పెట్టుకున్నట్టుంది. అంటే వీళ్ళ డేట్ తెలిసి ఉంటుంది, దాని తర్వాతే పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే బిగ్ బాస్ ఫైనల్ డేట్ తెలిసి ఉంటుంది. ఆ ఫైనల్ డేట్ తర్వాతనే పెట్టుకుంటారు. కాబట్టి అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి డేట్ వచ్చింది కాబట్టి చెప్పుకున్నారేమో. ఆ విషయం చెప్తే కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ గురించి కూడా తను కూడా కొంచెం సఫర్ అవుతుంది. ఎందుకంటే ఈ కుటుంబ బంధాలు, కుటుంబ కథా చిత్రాలు ఇవి చాలా నడుస్తున్నాయి కదా. ఈ కుటుంబ కథా చిత్రాలు బాగా ఫెయిల్ అవుతున్నాయి, హిట్ కావట్లేదు. ఎప్పుడైనా కుటుంబ కథా చిత్రాలు హిట్ అవుతాయి జనరల్. మనకు బయట కుటుంబ కథా చిత్రాలు బాగా హిట్ అయితే కానీ ఇక్కడ కుటుంబ కథలు అటర్ ఫ్లాప్ అవుతుంది. మామూలు ఫ్లాప్ కాదు. నిన్న ఫ్లాపే, మొన్న ఫ్లాప్, ఇప్పుడు ఫ్లాప్ అయితేనే ఉంది. ఆయన బిఫోర్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ ముందు ముందు ఫ్లాప్స్ అయినా ఇప్పుడు ఫ్లాప్స్ అయినాయి. ఆయనకి వచ్చినాక ఇంకా బాగా అటర్ ఫ్లాప్ అయితే సపోర్టింగ్ కూడా లేదు. అటు భరణిగా అన్నయ్య పోయిండు, ఇటు నాన్న పోయిండు. నాన్న అని పిలవడం లేదు, అన్నయ్య అని పిలవడం లేదు. భరణి గారు అయ్యారు కాబట్టి కుటుంబ కథా చిత్రాలు పోయినాయి. కాబట్టి సరే అది జోక్, అది వేరే విషయం. కాకపోతే ఈ విషయంలో తనుజ కొంచెం బాగా సఫర్ అవుతుంది. ఈ ఇంట్లో బంధాలు కూడా కొంచెం దెబ్బతిన్న విషయంలో, భరణి గారి విషయంలో రావడం దివ్య వచ్చిన తర్వాత బాగా ఇది ఎఫెక్ట్ పడటం, తర్వాత బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఆమెని బాగా ఈ బంధాల గురించి అని చెప్పేసి మన రమ్య కూడా వీళ్ళందరూ అనడం వల్ల మాకు బాగా ఎమోషనల్ అయిపోయి ఫ్యామిలీ గురించి బాగా ఆలోచిస్తుంది. ఆ విషయంలో చెప్పేవరకు ఎమోషనల్ అయింది. తప్పలేదు, దాని గురించి వేరే మనం బాధపడకూడదు. ఆ విషయం గురించి చెప్పాలి. అయితే ఇక్కడ సాక్రిఫైస్ 2 వీక్స్ మనకి ఓకే ఇది ఇది గమనించాలి. ఇది నీకు రావాలి అంటే, మీ సిస్టర్ నుంచి వాయిస్ మెసేజ్ రావాలంటే కళ్యాణ్ వచ్చేసి ఈ సీజన్ మొత్తం ఇమ్యూనిటీ కోల్పోతాడు అని చెప్పేసి అంటారు. ఇమ్యూనిటీ కోల్పోతాడు ప్లస్ ఒకవేళ తను కెప్టెన్ అయినా కానీ కెప్టెన్ ఉన్నప్పుడు కూడా ఇమ్యూనిటీ అనేది ఉండదు, దక్కదు. ఇమ్యూనిటీ అనేది కోల్పోతాడు. నీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా, ఆలోచించుకొని చెప్పు అని చెప్పేసి మళ్ళీ సేమ్ ఏం చేస్తుంది జనరల్ గా. ఈమె బ్రిలియంట్. సుమన్ అన్న ఎంత బ్రిలియంటో, భరణి ఎంత బ్రిలియంటో, తనుజ కూడా అంతే బ్రిలియంట్. ఎంత సెకండ్స్ టైం ఇచ్చినా గానీ చాలా అద్భుతంగా ఆలోచిస్తుంది తనుజ కూడా. వేరే వేరే వాళ్ళ విషయం కాదు. వన్స్ తనుజల మన సంజనా గారు అంటే ఆమెకే సరే కాపీ పౌడర్ వేరే విషయం, కానీ ఇక్కడ వాయిస్ మెసేజ్ ఓకే. కానీ కళ్యాణ్ లాంటి ఇప్పుడు తనతో ఉండే ఫ్రెండ్ కి, ఇప్పుడు ప్రస్తుతం భరణి గారితో కొంచెం ఇబ్బంది అయిన తర్వాత కూడా కొంచెం సపోర్టింగ్ ఇమాన్యుల్ కూడా దూరం. అత్యంత దగ్గరగా ఉన్నది కళ్యాణ్కి అండ్ ఇప్పుడు రాము కూడా. కొంతమంది వ్యక్తులకే రీతు ఆల్సో ఎప్పుడైనా ఫ్రెండ్. ఓకే, ఆమె వీళ్ళిద్దరు కూడా పెట్టుకున్నా వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళు వేరే బాండింగ్, దాని గురించి వేరే అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ బాండింగ్ అలాంటిది ఓవరాల్ గా అంటే ఇమ్యూనిటీ లేకుండా చేయాలంటే అది రాంగ్ అవుతుంది. ఆమెకు తెలుసు కాబట్టి ఒప్పుకోదు, డైరెక్ట్ చెప్పేస్తుంది నో సార్ అని చెప్పేసి. ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి నో సార్ నాకు నాకు అవసరం లేదు నేను అని చెప్పేసి కొంచెం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాబట్టి ఏడవడం తప్పు లేదు. మళ్ళీ దీన్ని కూడా మన వాళ్ళు
ఇప్పుడు నాకు అంటే నిన్న ఏడ్చిన దానికి అంతగానం ఏడ్చింది, మళ్ళీ ఈ రోజు కూడా నీకు సంతోషం వచ్చిన ఏడ్చింది, మంచి విషయం చెప్పిన ఏడ్చింది, క్యాప్టెన్సీ టాస్క్ లో ఏడ్చింది, అట్లా కూడా అది వేరే విషయం, ఇది వేరే విషయం. ఓకే, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మనకి నెక్స్ట్ టర్న్ వచ్చేసి కళ్యాణ్. కళ్యాణ్కి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఓన్లీ డైరెక్ట్ పాయింట్ చెప్తాం. మొత్తం ఓవరాల్ గా జరిగింది, ఈ రోజు జరిగింది చెప్తాం. మొత్తం వాళ్ళ గతం చెప్పాలంటే మళ్ళీ వేరే స్టోరీ, వాళ్ళ గతాలు ఉన్నాయి ఆల్రెడీ, రోజు మాట్లాడుతూనే ఉన్నాం. ఇక్కడ కళ్యాణ్కి వచ్చిన గిఫ్ట్ ఏంటంటే, అంటే ఈయన విషయం అంటే నాకు తెలిసినంత ఈయన విష్ కోరుకున్నాడు అంటే నాకు తెలిసినంత వరకు నిన్న వీళ్ళ విషెస్ అంటే వీళ్ళకి ఏమేం కావాలి అని చెప్పేసి లిస్ట్ పంపించమన్నారు ఉంది నాకు తెలిసి. అంటే వాళ్ళకి ఏమేం అవసరం అంటే నీకు ఏం కావాలి అని చెప్పేసి, నువ్వు ఏం కోరుకుంటున్నావు అని చెప్పేసి అడిగినట్టుంది ఒక స్లిప్ ద్వారా. వీళ్ళు రాసి పంపించుండ్రు వీళ్ళంతా, కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ విష్. అందులో టాప్ సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్స్ మీద పంపిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లనే కళ్యాణ్ పంపింది ఏంటంటే మటన్ చికెన్ ఈ వీక్ మొత్తం ఫుల్గా ఎంత కావాల్సిందే అంత పంపండి అని చెప్పేసి విష్ పంపిండంటే ఇది గ్రాంటెడ్, నీకు ఓకే అయింది అని చెప్పి ఏదో ఓకే అయిపోయింది ఇచ్చేసినట్టు చెప్తాను నాకు సార్. అయితే ఇక్కడ ట్విస్ట్ అంటే ఏం లేదు, సాక్రిఫైస్. కానీ ఇది నువ్వు పొందాలి అంటే ఇక్కడ ఎక్కేసాడు, ఒక మెట్టు కాదు 100 మెట్లు ఎక్కేసాడు. ఈ పాయింట్ తోటి విన్నర్ ఇచ్చేయచ్చు మనోడికి. అసలు ఎంత అంటే నాకు తెలిసి హౌస్ మొత్తంలో ఇప్పుడు వెళ్ళిన రాము కంటే కూడా కళ్యాణి చిన్నవాడు నేను అనుకుంటున్నా, మేబీ అయి ఉండొచ్చు. వీళ్ళు దివ్య ఉన్న కళ్యాణి అయి ఉండొచ్చు, అది అంటే ఆ వయసులో చిన్న వాళ్ళని నేను అనుకుంటున్నా. కానీ సూపర్ ఆలోచన. ఇప్పుడు నేను చెప్పా కదా, సుమన్ అన్న, భరణి గారు, తర్వాత తనుజ వీళ్ళకంటే ఎక్కువ ఉంటుంది ఆలోచన అని చెప్పేసి ఈ ఒక్క విషయంలోనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తే దానిలో కొంచెం చిన్న లిటుకు ఉంటుంది, ఆ లిటుకు చెప్తాను. లిటుకు ఏంటంటే ఒక చికెన్ మటన్ కోసం ఒక క్యాండిడేట్ ని అంటే ఒక వ్యక్తిని నామినేషన్ చేయడం అనేది ఎంత వేస్ట్ పని అని చెప్పేసి ఆయనకి తెలుసు, ఎవరు కళ్యాణ్కి తెలుసు. అది చేయలేడు. ఒకటే నిమిషం ఇట్లా ఆలోచించి ఏమంటావు అంటే నాకు సార్ ఎప్పటికంటాడు 1 వీక్ నీకు చికెన్ మటన్ వస్తుంది ఇంకెందుకు అని చెప్పేస్తే. కానీ కష్టం కదా సార్, నేనైనా ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నామినేషన్ చేద్దాం అనుకున్నా, నాకు ఆయన మీద పాయింట్స్ ఉన్నాయి, కానీ దాని గురించి ఆయన కుదరదు సార్, దీనికి ఒప్పుకోను సార్, ఆయన నాకు అవసరం లేదు సార్ అంటే. ఎందుకు చికెన్ మటన్ వస్తుంది అంటే, లేదు సార్ సర్వే అయితే ఇన్ని రోజులు సర్వే అయినా కదా, సర్వే అయితే అడ్జస్ట్ అవుతా అంటుంది. అంతే నాకు కళ్యాణ్ అంటే అంతే సార్ అని. అంటే ఇక్కడ ఎంత ఇంటెలిజెంట్ గమనించాలంటే, ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటారు, నేను నెక్స్ట్ వీక్ నామినేషన్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఎట్లాగో నేను చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ వీక్. ఈ వీక్ లో వచ్చింది కాబట్టి నాకు చికెన్ మటన్ దొరికింది, నేను ఎట్లాగో నేను నామినేషన్ పెట్టాలనుకున్నా కదా అని చెప్తే, నేను ఇప్పుడు ప్రేక్షకులు ఏమనుకుంటారు, చికెన్ మటన్ కోసం ఒక వ్యక్తిని 2 వీక్స్ నామినేషన్ చేస్తావా? చికెన్ మటన్ నువ్వు వచ్చినాక చూడొచ్చు, కానీ ఒక ప్లేయర్ ఒకవేళ బై మిస్సింగ్ లో పోతే ఎలిమినేషన్ అవుతాడు కదా అని థింకింగ్ వస్తుంది. అంటే ఇది కూడా ఆలోచించుంటాడు నాకు తెలిసి కళ్యాణ్ ఆలోచించింది ఏంటంటే, ఆయనకి చికెన్ వచ్చే ప్రాసెస్ ఆయనకి జనరల్ గా గిఫ్ట్ ప్రకారంగా ఆయన విష్ ప్రకారం రావాలి తప్ప ఒక నామినేషన్ చేస్తేనో ఒకరిని ఎలిమినేషన్ చేస్తేనో నాకు రావద్దు. అది జనరల్ గా వస్తే నేను తీసుకొని తింటా, కానీ అది ఒకరిని నామినేషన్ ఎలిమినేషన్ పెట్టే ప్రక్రియ అయితే నాకు వద్దు. ఎందుకంటే ఒకవేళ నామినేషన్ చేయాల్సి ఉంటే నేను నెక్స్ట్ వీక్ నామినేషన్ చేసుకుంటా, నా పాయింట్స్ నేను పెట్టి చేసుకుంటా. కానీ నేను చికెన్ కోసం నామినేషన్ పెట్టినా అంటే ఎంత బాగుంటుంది అది, ఎంత బాగుంటుంది అది, బాగుండదు. కాబట్టి దానికి అసలు కంపేరింగే లేదు. నాకు చేయాల్సిన వ్యక్తి అయినా కానీ నేను నామినేషన్ లో తీసుకోను, బికాస్ ఈ చికెన్ మటన్ కోసం తీసుకోను. అది వేరే విషయం, ఇది వేరే విషయం. ఇంత సపరేట్ గా ఆలోచించిందంటే హ్యాట్స్ అప్ అని నేను అనుకుంటాను. అంటే ఇందులో హ్యాట్స్ అప్ ఏమున్నాయని అని నన్ను అడగచ్చు, మీరు అడగచ్చు, అది సహజం. కానీ తప్పదు, ఎందుకంటే ఎవరైనా ఏమనుకుంటారు, నేను చేయాలనుకుంటున్నా కదా, ఎట్లాగో ఈ వీక్ చేసేస్తే నాకు చికెన్ మటన్ వస్తుంది, ఇందులో కలిసిపోయింది, అయిపోద్ది, ఒక వీక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ సంగతి నెక్స్ట్ వీక్ అనుకుంటారు ఎవరైనా. కాబట్టి ఇది వేరు అది వేరు. నా చికెన్ మటన్ కోసం ఆయన నామినేషన్ చేయను, నేను నామినేషన్ చేయాలనుకుంటే చేసుకుంటా అని చెప్పేసి క్లారిటీ చెప్తే అయిపోతుంది. కాకపోతే ఇంకొక విషయం ఉంది ఇక్కడ, ఇంకొక మెట్టు కాదు, ఇంకా పైన ఇంకో మెట్టు ఉంటుంది, ఆ మెట్టు కూడా ఎక్కేసింది. ఇక్కడ ఏంటంటే ఓకే సరే, అది వద్దన్నావు, నిఖిల్ వద్దన్నావు, ఓకే. కానీ తనుజకి ఒక మెసేజ్ వచ్చింది, వాయిస్ మెసేజ్ వాళ్ళ సిస్టర్ నుంచో అంటే ఎక్కడి నుంచో ఒక విష్ వచ్చింది. ఆ విష్ పొందాలంటే నువ్వు 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్ అవ్వాలి అంటే
ఎక్కడి నుంచి సార్ అంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ చేస్తారండి. ఫ్యామిలీయో ఎక్కడి నుంచో నాకు తెలియదు కానీ చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ అది, విష్ అది. నువ్వు ఆలోచించుకో కళ్యాణ్ అంటే ఓకే సార్ అనుకోండి. ఓకేనా అంటే ఓకే సార్ 2 వీక్స్ కంటే 2 వీక్స్ ఓకే సార్ అండి. మరి ఇందాక నిఖిల్ విషయంలో అన్నావు నీ విషయంలో ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్ అని. ఏం కాన్ఫిడెన్స్ అంటే నేను ఎట్లయినా అంటే అందులోకి వెళ్తే నేను కాన్ఫిడెన్స్ ఉంది నాకు. నామినేషన్లకు పోయినా నేను తిరిగి వస్తానని చెప్పేసి ఇంకా నేను స్ట్రాంగ్ అయితే డబుల్ ఇంకా స్ట్రాంగ్ ఆడి బయటకు వస్తా. నాకు ఓకే సార్ ఎందుకంటే తను ఈ విషయం బాగా సఫర్ అవుతుంది. అంటే 2 వీక్స్ నుంచి బాగా వాళ్ళ పేరెంట్స్ గురించి కొంచెం సఫర్ అవుతుంది. అది నేను చూసిన దగ్గర నుంచి ఆ విషయంలో అయితే చేయాలనుకుంటున్నా. నేను నామినేషన్ లో ఉన్నా గానీ తనకు ఒక బూస్టింగ్ లాగా ఉంటది, ఒక పవర్ ఇచ్చినట్టు ఉంటది. ఆ విషయంలో మాత్రం నేను తనుజకి ఇవ్వాలనుకుంటున్నా. అంటే తనుజని పిలిపిస్తుంది. ఆయన తనుజన్ తనుజని పిలిపించి తనుజ ఇది కళ్యాణ్ ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు అని చెప్తే ఏం చేశారు అంటే ఏం ఒప్పుకున్నాడు అసలు. టెన్షన్ ఏంటంటే వీళ్ళిద్దరిని పిలిస్తే ఏం జరిగిందో అనే విషయమే ఫస్ట్ నుంచి అదే ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది. వీళ్ళిద్దరిని కలిసి పిలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి ఫీలింగ్ లో వస్తుంది. ఇంకా ఎందుకు ఒప్పుకున్నావు ఏందని చెప్పేసి అంటే అరవదు కాదు కానీ అడుగుతాంటుంది తనుజ వెయిట్ వెయిట్ అంటుంది నాకు. ఇక్కడ ఏంటంటే జరిగింది నిఖిల్కి ఇది విషయం. కానీ నిఖిల్ని నామినేషన్ చేయను, నాకు చికెన్ మటన్ వద్దన్నాడు అంటే హ్యాపీగా నవ్వు ఓకే ఒకరిని అనవసరంగా నామినేషన్ చేయలేదనే హ్యాపీ స్మైల్ అది తనుజ విషయంలో. అరే గొప్పగా వచ్చినప్పుడు చెప్పాలబ్బా, నేను 2 రోజుల నుంచి తనుజ గురించి సపోర్ట్ చేయలేదంటే మన వాళ్ళు ఏదో ఒకటి నన్ను అనుకునే ఉంటుంది కదా. మంచి విషయం చెప్పాలి. హ్యాపీ స్మైల్ పెట్టింది ఎందుకంటే ఒకరిని అనవసరమైన చిన్న విషయ రీజన్స్ మనం నామినేషన్ చేయకూడదు. ఆ విషయం కూడా మాట్లాడింది, ఇప్పుడే మాట్లాడింది, ఆ విషయం మాట్లాడింది అని హ్యాపీ స్మైల్ ఇస్తుంది. కానీ నీకు వచ్చే మెసేజ్ రావాలి అనుకుంటే అంటే దాని విషయంలో ఇతను సాక్రిఫైస్ 2 వీక్స్ నామినేషన్ అవుతాడు అని చెప్పేసి ఒప్పుకున్నాడు కళ్యాణ్, నువ్వేమంటావు చెప్పు అని చెప్పేస్తే అరే ఆలోచించావారా అని చెప్పేసి ఏమన్నావు అంటే నేను ఓకే అన్నా అని చెప్పేసి ఆ, నువ్వేమంటావు తను అంటే ఓకే కానీ వద్దు సార్ అని చెప్పేసి మళ్ళీ అంటారు. ఎందుకంటే ఇక ఏముంది నామినేషన్ లో పోతే వస్తా, ఇంకా స్ట్రాంగ్ అయితే డబల్ అయితే నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. వెళ్తేనే కదా రేపైనా నన్ను రేపు చేస్తారు, ఇల్లుండి చేస్తారు. వీక్లో ఇంకా వెళ్ళే కొద్దీ టఫ్ అవుతుంది గేమ్. ఇంత స్ట్రాంగ్ అయిపోయాడు మనోడు, ఫుల్ స్ట్రాంగ్ అయిపోయాడు. ఎప్పుడైతే ప్రియా ప్రియా పోయిన తర్వాత ఈయన మనోడు నామినేషన్ లో లాస్ట్ ఎలిమినేషన్ దగ్గరికి పోయి ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది. ఆ స్ట్రాంగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఏం కాదు నేను వస్తే అక్కడికి పోయేస్తే ఇంకా స్ట్రాంగ్ అయి బలంగా ఆడి ఫుల్ ఇంప్రూవ్ అవుతా అని చెప్పేసి మాట్లాడుతాడు. అయితే కొంచెం కాంప్రమైజ్ చేస్తాడు, తీసుకొని నీకు అవసరం కదా యూజ్ అవుతుంది అని చెప్పేస్తే తనుజ వద్దన్నది. ఇక్కడ కూడా నచ్చింది ఎందుకంటే అక్కడ వద్దన్నది అక్కడ ఎవరిని మన కళ్యాణ్ నామినేషన్ అంటే కళ్యాణ్ నామినేషన్ 2 వీక్స్ అదే విషయం వద్దని చెప్పేసి పోయి మళ్ళీ ఎదురుకున్నప్పుడు ఉంటే కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ ప్రేక్షకులు దాన్ని కూడా విమర్శిస్తారు. కాబట్టి అట్లా ప్రేక్షకుల గురించి కాదు కానీ తనకి ఏమే అలాంటి. ఎందుకంటే ఒక మాట చెప్పింది, సార్ వీళ్ళు అనుకుంటున్నారు కానీ నామినేషన్ అనేది చిన్న ఈజీ కాదు. మనకు ఓట్లు వాళ్ళు వేస్తేనే సార్ ఇక్కడ ఉంటాం, ఓట్లు లేకుండా మనం ఇక్కడ ఉన్నాం, బయట వెళ్ళిపోతాం. వాళ్ళు వేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఉంటాం అంటది. మంచి పాయింట్ అండి. తను మాత్రం ఈ విషయంలో మాత్రం సేఫ్ గేమ్ ఆడలేదు. సేఫ్ అయితే ఇక్కడ ఆడలేదు. ఏదో మనం ఇట్లా చేస్తే మనం ప్రేక్షకులు ఇట్లా అనుకుంటారు అని చెప్పేసి మనకు ముఖంలో కనిపిస్తుంది తప్ప మనం మిగతా విషయాలన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది మాట్లాడుకున్నారు అది మాట్లాడుకున్నారు మనం ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ బట్టే ఉంటుంది మ్యాటర్ అని. ఎక్స్ప్రెషన్స్ బట్టే ఉంటుంది. ఇక్కడైతే సేఫ్ గేమ్ ఆడలేదు. నిజాయితీగానే కళ్యాణం వెళ్ళడం ఇష్టం లేదు అన్నట్టు అయితే చెప్పింది. వాళ్ళకి టైం ఇస్తారు, నో నో అని చెప్పేసి ఓకే సార్ అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ రీతు టర్న్ వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ లో కానీ బిఫోర్ సీజన్ లో కానీ నేను కూడా అంటే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కాబట్టి నాకు కూడా కొంచెం ఎమోషన్ అనిపించింది అని నేను అనుకుంటున్నా. అయితే రీతను పిలుస్తాడు, తర్వాత తనకు ఒక రెడ్ క్లాత్ వేసి ఉంటది నాకు సార్ అంటే ఈ గ్యాప్లనే రీతు అంటాడు సార్ షర్ట్ సూపర్ ఉంది సార్, సూపర్ సూపర్ హ్యాండ్సమ్ ఉన్నారు సార్ అని. థ్యాంక్ యూ రీతు అని చెప్పేసి ఆ క్లాత్ అని చెప్పేస్తే షర్ట్ వస్తుంది. షర్ట్ వాళ్ళ డాడీ గుర్తుపడుతుంది, ఎవరిది షర్ట్ అంటే మా డాడీ సార్ అని చెప్పేస్తుంది. ఓకే అని చెప్పేసి అంటే ఆ షర్ట్ నువ్వు తీసుకోవాలి అంటే సంజన గారు ఈ తన శారీ మొత్తాన్ని అంటే పంపించేయాలి, అంటే బ్యాగ్ పంపించేయాలి, స్టోర్ రూమ్ లో పెట్టాలి అని చెప్పేస్తే వెంటనే ఒక సెకండ్ ఆగి ఓకే సార్ అంటే కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే సంజన గారు ఈ విషయంలో ఏమనుకోదు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది ఒకటి.
ఇంకా అడుగుతాడు ఏంటి వెంటనే ఓకే అని చెప్పేసినావు సంజన, నేను శారీస్ మొత్తం పోతాయంటే ఏం సార్ నేను ఆల్రెడీ ఒకసారి హెయిర్ ఇచ్చిన, ఏం కాదు సార్ మా డాడీ షీట్ సార్, ఇది నాకు కావాలి సార్ అని చెప్పేసి అడిగింది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్, ఆమె శారీస్ మొత్తం పోవడంలో కూడా ఇందులో బాధ అనిపించే విషయం ఏం లేదు, చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ, ఇక్కడ షర్ట్ తీసుకున్న తర్వాత అసలు ఇక్కడ ఎమోషనల్ అవుతుంది నాకైతే. ఫస్ట్ టైం అయితే నాకు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆ, అంటే ఒక కూతురు ఒక తండ్రిని ఎంత ప్రేమిస్తుందో, ఈ ఒక్క మాట ఎంత, అంటే ఆ మాటలో ఎంత ప్రేమ ఉందనేది అయితే నాకు అక్కడ కనిపించింది. నేను మా ఫ్యామిలీ ఫోటో పంపించమన్నా సార్, మా డాడీ ఫోటో పంపించమన్నా, మా అమ్మ ఫోటో పంపించమన్నా, మా ఫ్యామిలీ ఫోటో పంపించమని ఎన్నిసార్లు అంటే అందులో రాసుకున్నా కానీ పంపించాను, కానీ నాకు పంపించలేదు సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. చాలా సేపు టెలికాస్ట్ అయి ఉండొచ్చు కానీ మనకి ఎపిసోడ్ లో తక్కువనే ఇస్తారు కదా, అది ఫుల్ ఎమోషనల్ అయితే అదంతేసి మనం ఇక మన బిగ్ బాస్ చూసిన వాళ్ళందరూ ఇట్లా అయినట్టు ఏంటి అవుతుంది కాబట్టి చిన్న క్లిప్ వేసిండు, ఫుల్ ఎమోషనల్. కానీ రీతు డెమోన్ ఆ విషయంలో స్టార్టింగ్ ఫస్ట్ త్రీ టూ ఎపిసోడ్ లో ఎంత నెగిటివిటీ ఉన్నాడు, ఎంత గట్టిన అయ్యి వాళ్ళిద్దరు ఎంత స్ట్రాంగ్ అయ్యి ఎంత బాగా ఆడుతున్నట్టు అంత బాగా ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. ఆ, అసలు రీతు విషయంలోనైతే మనం అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాం, ఎప్పుడైతే నోరు జారు మళ్ళీ మళ్ళీ చెప్తాం, ప్రతి ఎపిసోడ్ లో చెప్తాం. సరే ఇప్పుడు అది కాదు కాబట్టి నాకు ఫుల్ ఎమోషనల్ అనిపించింది. నేను కూడా నా కళ్ళల్లో కూడా నీరు వచ్చినాయి. ట్రూ చెప్తాను, నిజంగా అంత బాగా అనిపించింది. సరే, ఇదే ఇక మనకి ఇక్కడ అర్థమైంది, ఎందుకంటే సంజన గారు కూడా ఏమన్నారు ఆ విషయం అనేది చెప్పేసి మనకు అర్థమైంది. సరే ఆ విషయం పక్కన పెట్టాం. నెక్స్ట్ డెమో, సిక్స్త్, ఇక లాస్ట్ పర్సన్, సిక్స్త్ డెమన్. డెమన్కి వచ్చేసి ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ ఫోటో, ఆయన ఫ్యామిలీ ఫోటో ఆయన ఫ్యామిలీ ఫోటో రావాలి అని అంటే కండిషన్ సాక్రిఫైస్. రీతు సాక్రిఫైస్ ఏంటంటే నీ ఫ్యామిలీ ఫోటో ఓకే వస్తుంది, కానీ నీ ఫ్యామిలీ ఫోటో వదులుకుంటే రీతుకి తన ఫ్యామిలీ ఫోటో వస్తుంది. ఆల్రెడీ ఫోటో అడిగింది, వాళ్ళ డాడీ ఫోటో వస్తుంది, నీ ఫ్యామిలీ ఫోటోని వదులుకుంటే రీతుకి వాళ్ళ డాడీతో ఫోటో వస్తుంది, ఏమంటావు అని చెప్తే ఓకే సార్ నేను నా ఓకే సార్ అని చెప్తే, మరి రీతు ఇందాక ఆల్రెడీ ఒక షర్ట్ తీసుకుంది వాళ్ళ డాడీది, అది నీకు తెలుసా, నీకు తెలియదు కదా, ఆ షర్ట్ తీసుకుంది, మరి నీకు ఇది అవసరం అనుకుంటా అంటే లేదు సార్, తను నా దగ్గర చాలా సార్లు ఏడ్చుకుంటూ బాధపడ్డది, వాళ్ళ డాడీ ఫోటో కావాలి, ఇప్పుడు డాడీ ఫోటో కావాలని. నాకు అవకాశం వస్తే మాత్రం నేను దాన్ని తీసుకుంటా, నీకు ఇస్తా అని చెప్పేసి నేను చాలా సార్లు చెప్పిన, నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, నేనైతే కంపల్సరీ తనకి ఇస్తా. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా, మా అమ్మ నాన్న కానీ అన్నయ్య వాళ్ళు కానీ ఎవరు కానీ ఫీల్ అవ్వరు ఈ విషయంలో, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా తనకి ఎంత ఇంపార్టెంటో. నా ఫ్యామిలీ అంటే నాకు కళ్ళు మూసుకుంటే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు, నాకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు, అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అమ్మ నాన్న అని చెప్పేసి అంటారు. ఓకే, ఆయన చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చాలా రీతు కూడా వాళ్ళ డాడీ విషయంలో చాలా బాధపడుతుంది, మనకు తెలిసిన విషయమే కాబట్టి. అంత స్ట్రాంగ్ ఉన్న అబ్బాయి మనకి ఆ అమ్మాయి గురించి సాక్రిఫైస్ చేస్తే తప్పులేదు అనిపించింది. ఆ విధంగానే సాక్రిఫైస్ చేసిండు, బాగా అనిపించింది. వీళ్ళు ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకోవడం అయితే బాగా అనిపించింది. ఎక్కడ డ్రామాటిక్ గా నీకు చేస్తే తర్వాత యూజ్ అవుతుంది, నువ్వు నాకు ఓటేస్తావు, ఈ డ్రామాలు ఏం కనిపించలేదు. ఈ రోజు జరిగిన దాంట్లో అసలు డ్రామాలు ఏం కనిపించలే, మొత్తం ప్యూర్ ఒరిజినాలిటీ ఉంది. ఏ ఒక డ్రామా ప్లే చేయడానికి కూడా లేదు, మంచిగా అందరు బాగా ప్యూర్ గా ఉంది అని చెప్పేస్తే. సరే రీతు కూడా అంటది మాకు ఇట్లా కళ్ళు మూసుకున్నా గానీ మా కళ్ళు మూసుకొని మా నాన్నని ఇమాజిన్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసుకుంటున్నా అన్నట్టు చెప్పింది. మనోడు కూడా అదే చెప్తుంది, అంటే వాళ్ళ కళ్ళు మూసుకుంటే కనబడుతుంది సార్, కానీ రీతు అవసరం కొంచెం అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే కొంచెం డల్ అయిపోతుంది కదా ఫ్యామిలీ గురించి, మళ్ళీ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అది వేరే ఉంది, అంతకు మించి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో డెమన్ మాత్రం సూపర్ అనిపించింది. ఓకే, ఇచ్చేస్తారా అయిపోతుంది, ఇక్కడికి ఈ సాక్రిఫైజ్ల కార్యక్రమం దొడ్తో సమాప్తం. అయితే ఎవరెవరు సాక్రిఫైస్ చేశారు, ఎందుకు చేశారు అని చెప్పేసి మళ్ళీ నాకు సార్ రివీల్ చేయాలి కదా, ఇది బయట గార్డెన్ ఏరియాలో జరిగింది కాబట్టి అందరి ముందు రివీల్ చేయాలి కదా, మిగతా కంటెస్టెంట్స్ తెలియదు కాబట్టి. సుమంత్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మిగతా ఇమాన్యుయల్ గురించి చెప్తే ఎందుకు బ్రో అంటాడు గౌరవం, అంటే నాదెందుకు తీసేసావు అంటే అది స్టోర్ రూమ్ లో ఎంబటే పట్టుకోండి పవర్ అంటే, అసలు నీకు పవర్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు సార్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ లే ఉంటాడు.
ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి అడుగుతాడు ఇమాన్యుల్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదైనా అర్థమైందా అంటాడు నాకు సార్. అంటే పవర్ ని తీసుకుపోతారు అని చెప్పేసి అర్థమైందా అని చెప్పేసి అర్థమైందండి. తర్వాత తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్యలో సాక్రిఫైజెస్ గురించి, డెమన్ వీళ్ళ సాక్రిఫైస్ గురించి అయితే డెమన్ తీసుకొచ్చిన ఫోటోని ఇక్కడ రివీల్ చేస్తారు. ఈ అంటే ఇట్స్ ఫుల్ ఎమోషనల్ అవుతుంది. చూడండి సార్ మా డాడీ ఎంత బాగున్నాడు అంటే నా సార్ కూడా క్యూట్ అంటే ఫాదర్ ని హీరో, ఒక డాక్టర్ కి ఫాదర్ అనే అతనే హీరో. అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ లో సార్ మా డాడీ చూడు ఎంత బాగున్నాడు అంటే నా సార్ కూడా ఆ, నీకంటే బాగున్నాడు మీ డాడీ అని చెప్పి బాగా అనిపించింది. రీతుది అయితే నాకు ఫుల్ ఎమోషనల్ టచింగ్ అనిపించింది. ఇంకో ఎమోషనల్ టచింగ్ కూడా ఉంది, చెప్తా అది కూడా చెప్తా. ఇది ఇక్కడ వరకు అందరి రివీల్ చేస్తుంది. ఇక్కడ ఈ గ్యాప్ లో జరిగింది. మన రీతు వచ్చేసి సంజన గారిని సారీ అండి మీ శారీస్ అది ఇది అంటే ఏం పర్వాలేదు, ఏం కాదు, నేను ఏం బాధపడను, నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను అర్థం చేసుకుంటా, నీకు ఎంతో ఇంపార్టెంట్. ఇక్కడ బాగా అనిపిస్తుంది సంజన గారు. ఒకవేళ దీన్ని మళ్ళీ నామినేషన్ లో తీసుకొచ్చి పాయింట్ దాని గురించి వెళ్తే ఏ రోజైతే రీతు చెప్పలేదు నేను నీ గురించి హెయిర్స్ కట్ చేసుకున్నా అని చెప్పేసి అయితే నామినేషన్ లో చెప్పలేదు. ఈ విషయంలో మళ్ళీ సంజన గారు చెప్తే మాత్రం మళ్ళీ ఆమె తప్పేది. కానీ ఇప్పుడైతే మంచిగా మాట్లాడింది. ఇంకా నీకు బూస్టింగ్ కోసం నీకు మంచిగా ఉంటది, నీకు నేను దాంట్లో ఫీల్ కానని చెప్పి ఈ గౌరవం మనకు గౌరవ్ చెప్పిన లెక్కలు నాకు అర్థం కాదు. ఇక్కడ గౌరవ్ ఇమాన్యుల్ గురించి మాట్లాడు. నువ్వు ఎట్లా తీసేస్తావు బ్రో అది నాకు రేపు అంటే అసలు అంటే ఇటు కొంతమంది ఇటు ఎలిమినేషన్ ఇటు సేవింగ్ వాళ్ళు ఉంటే నేను ఎలిమినేషన్ లో ఉంటే నువ్వు ఎందులోకి పోతావు అంటే నేను ఎలిమినేషన్ లో నుంచి సేవింగ్ లోకి పోతావు అని చెప్పుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది రేపు అంటాడు మనోడు. అది నాకు అర్థం కాదు అసలు. ఆయన నాకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాలేదు కాబట్టి మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు సార్ చెప్పిండని బిగ్ బాస్ కూడా చెప్పిండు. మిగతా వాళ్ళకి కూడా ఒక ఐడియా లేదు. అది బ్లెస్సింగ్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ గేమ్ గురించి కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి బ్లెస్సింగ్ పవర్ తప్ప నామినేషన్ లో సేవింగ్ పవర్ కాదు, హ్యూమినిటీ పవర్ కాదు. ఇలాంటివి కాదన్నప్పుడు ఇంకా అందులో నుంచి ఇందులో పోవడానికి గౌరవకు అర్థం కాలేదు. అదే విషయం కళ్యాణ్ చెప్తుంటే సెల్ఫీస్ లాగా చేసినావు అది ఇది ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే అట్లా అనద్దు బ్రో, అర్థం చేసుకున్నావు అంటే సెల్ఫిష్ అనుకుంటే వెళ్ళిపోతుంది. మనోడికి అర్థం కాలేదు ఆ పవర్ ఎట్లా యూజ్ చేయాలో. కాబట్టి ఒకవేళ ఈ అంటే నేనేమంటానంటే ఇమాన్యుల్ గురించి ఆయన ఏమనుకున్నాడంటే ఇది ఒక ఇమ్యూనిటీ పవర్ అయితే ఇమాన్యుల్ కూడా తీసుకొని ఉండేటోడు కాదు. ఇమ్యూనిటీ పవర్ కానీ తర్వాత సేవింగ్ పవర్ కానీ తర్వాత ఇలాంటి పవర్స్ అయి ఉంటే తీసుకుని ఉండేవాడు కాదు. ఇది మామూలు బ్లెస్సింగ్ పవర్ అంటే కన్ఫ్యూజన్ ఉంటే ఏదన్నా అడగటం, ఇదేంటి కన్ఫ్యూజన్, ఈ గేమ్ ఇట్లుంది ఇక్కడ ఏం చేయాలి అంటే బిగ్ బాస్ ఆయనకు ఒక్కడికి క్లారిటీ ఇస్తాడు. అది అందుకే అది ఒక మామూలు స్మాల్ థింగ్ కాబట్టి ఇమాన్యుల్ తీసుకున్నాడని నేను అనుకుంటాను. ఆ విషయంలో గౌరవ్ ఓకే బ్రో నీ లవర్ కి తీసుకొని చేసుకున్నావు, నాకు కూడా అది ఉన్న ఉపయోగం లేదు అంటే ఆయనకు అసలు అర్థం కాలేదు యాక్చువల్గా ఇమాన్యుల్ చెప్పినాను. అట్లా తీసుకుంటే గౌరవ్కే ప్లస్ ఉండేది. అరే బ్లెస్సింగ్ పవర్ తీసుకున్నా కానీ మనోడు "ఓకే, పర్లేదని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి బాగుండేది. కాకపోతే మనోడు కొంచెం ఫీల్ అయ్యిండు. ఫీల్ అయినప్పుడే ఇమాన్యుల్కి ఎఫెక్ట్ పడుతుంది. ఆయన బ్లెస్సింగ్ పవర్ నేను ఎట్లా వాడుకుంటాడు, మిగతా వాళ్ళందరేమో ఎవరిది వాడుకోలేదు. రీతు వాడుకున్నదంటే ఒక న్యాయం ఉంది. ఎందుకంటే సంజన గారికి హెయిర్ ఇచ్చింది కాబట్టి రీతు సంజన గారు ఏమనుకున్నా పర్లేదు, మొత్తం తీసుకెళ్ళట్లేరు కదా, శారీసే కదా, డ్రెస్సులు వేసుకుంటది కాబట్టి ఓకే అని చెప్పేసి రీతు గురించి గుడ్ విల్ గా అనుకుంటారు. కానీ నీ గురించి ఎట్లా అనుకుంటారు, ఆయన ఆయన ఎట్లా తీసుకుంటాడో తెలియదు కదా. ఆయనకు అర్థం కావట్లేదు పవర్ అని చెప్పేసి ఆయన అనుకున్నప్పుడు ఆయన సేవింగ్ పవర్ అనుకుంటాడా, హ్యూమినిటీ పవర్ అనుకుంటాడా, ఏ పవర్ అనుకుంటాడా అని ఆయనకు తెలియనప్పుడు నువ్వు ఎట్లా తీస్తావు అని చెప్పేసి ఒక ఆలోచన చేసుకోవాలి. కానీ ఇందులో కన్ఫ్యూజనే, వీళ్ళిద్దరు కన్ఫ్యూజన్. కాకపోతే కన్ఫ్యూజన్ ఏం లేదని అయితే మనకు అనిపించింది. నాగసారి చెప్పినాక దాని యూజ్ ఏందో తెలిసింది. దాని యూజ్ గౌరవకు తెలియదు. అది చెప్పిన వినే క్రమంలో ఆయన లేడు. కాబట్టి ఈ మాన్యుల్ది కూడా పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఇక్కడ గౌరవే అర్థం చేసుకోవాలి. అదే ఆహా ఓకేనా నాకు సార్ ఇట్లా చెప్పిండా, దాని పవర్ ఇంతేనా అంటే కన్ఫ్యూజన్ అంటే ఆల్రెడీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. తెలుగులో లెటర్ వచ్చినా తెలుగులో వినిపించినా వీళ్ళు గేమ్ ఎట్లా ఆడాలని ఆ టాస్క్ గేమ్ జరిగే ముందు చాలా టైం ఉంటుంది. ఆ టైంలో తెలుగులో వీళ్ళు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని విషయాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ గేమ్ ఎట్లా ఆడాలి. ఎందుకంటే గేమ్స్ ఆడుతుంటే తెలుగు రాకపోతే ఎట్లా ఆడుతుంటే గేమ్స్ ఆల్రెడీ వీళ్ళు చెప్తారు. వీళ్ళు చదివిన వాళ్ళు, తెలుగు చదివిన వాళ్ళు, తర్వాత ఆ గేమ్ ఎట్లా ఆడాలని వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఇది గేమ్.
అంతకు మించి ఏం లేదు. దాంట్లో బాధపడాల్సిన విషయం ఏం లేదు. ఇక్కడ వరకు ఇది అయిపోయింది క్లోజ్. ఇక నుంచి ఇప్పుడు చెప్పాలి. రాముతో మాట్లాడాలి. చెప్పు రాము అంటే. ఎందుకంటే రాము బాగా రిక్వెస్ట్లు పెట్టుకుంటాడు కెమెరాకి. ఇప్పుడు ఎట్లుందంటే మనోడిది నిన్న నిన్న మొన్న మనం చూసుకుంటే గేమ్ ఆడలేదు. అంటే మాక్సిమం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి గేమ్ ఆడలేదు అనేది మనకు ఒక కన్క్లూజన్ ఈ రోజు వచ్చింది. ఇప్పుడు మనకి 24/7 లో చూపెట్టచ్చు, చూపెట్టకపోవచ్చు అతని మీద కెమెరాస్. యాక్చువల్ గా మనకి టెలికాస్ట్ అయ్యేది వన్ అవర్. ఇది మనకి డైలీ. ఆ 1 అవర్ లో ఎప్పుడు నేను వెళ్తా అని చెప్పేసి తక్కువ అన్నది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫాదర్ గురించి, ఫ్యామిలీ గురించి బాధపడ్డ రోజు అది మనం చూసినాం. ఎవరికైనా ఉంటాయి కదా బాధలు. ఫ్యామిలీని విడిచి వచ్చిన వాళ్ళకి కొంచెం సెంటిమెంట్ ఉంటది కదా, ఆ విషయంలో అంతే అనుకున్నాం. అందరికి ఉంటాయి, అతనికి ఒక్కడికే కాదు అందరికి ఉంటాయి అని చెప్పేసి మనం ఫీల్ అయింది. అయితే ఈయన బాగా ఫీల్ అయిందండి అని చెప్పేసి ఈ రోజు బాగా అర్థమైంది. అయితే ఈ వీటన్నిటి కారణాలు ఇవే. ఇది ఈ వీక్ ఆయన గేమ్ ఆడకపోవడానికి, ప్రతిదానికి గివ్ అప్ చేయడానికి, క్యాప్టెన్సీ కంటెంటర్ అంటే నేను ఉండనులే అని చెప్పడానికి, గేమ్ ఆడతాం అంటే నేను ఆడనులే అని చెప్పడానికి, ఇవన్నీ కారణాలు. గేమ్ ఆడకుండా ఈ వీక్ మొత్తం గేమ్ ఆడకుండా కాము కూర్చుంటే నాకు నేనే ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంటది అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయి జనాలు ఓట్లు వేయరు, నేను ఎలిమినేషన్ అవుతా అని చెప్పేసి ఫిక్స్ అయింది. సరే, ఆయనకు ఓట్లు ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా అనేది పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ప్రక్రియలో ఏంటి రాము చెప్పు అని చెప్తే, ఏంది ఇట్లా సంగతి, నీ సంగతి ఏంది అని చెప్తే, సరే నా వల్ల అవుతలేదు. ఏం అవుతలేదు, మాట్లాడు, ఎందుకు మాట్లాడతలేవు చెప్పు, నీకు ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే చెప్పు, నాకు మాట్లాడితేనే కదా నాకు తెలిసేది అంటే, మనోడు ఏం లేదు సార్ అంటాడు. ఏం లేదు కదా చెప్పు, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడితేనే నాకు తెలుస్తుంది, ప్రేక్షకులకు తెలుస్తుంది, ఏంటో చెప్పు అంటే, "ఎస్ సార్, నేను మాట్లాడలేను, పాట రూపంలో చెప్తా" అని చెప్పేసి చెప్తాడు. పాట పాడిండు, బాగా అనిపించింది. ఇప్పుడు ఆయన మనసులో ఏదైతే రన్నింగ్ అవుతుందో టక 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 టక, మనం అనుకోవచ్చు మంచి ఆఫర్ అయ్యా బాబు, బిగ్ బాస్ ఆఫర్ ఎవరికి రాదు, ఇంతగానో ఆఫర్ వస్తే నేను ప్రేక్షకులందరూ 9 వీక్స్ నేను నడిపించుకుంటూ ముందుకు తీసుకొస్తే ఇంత సిల్లీ రీజన్ తో పోతాం అని చెప్పేసి బోలెడు మంది బోలెడు అనొచ్చు. కానీ ఆయన మనోవేదన, ఆయన బాధ అర్థం చేసుకున్నవాడికే తెలుస్తుంది. ఎన్ని మెషిన్స్, ఎంతమంది ఆ చుట్టూ కూడా వాళ్ళు నిల్చొని వద్దురా వద్దురా ఎందుకురా, నిన్న నైట్ కూడా చెప్పాను కదా అని తనుజ వీళ్ళందరూ రీతి కూడా చెప్పినా వినట్లేదు. మెయిన్ గౌరవ్ కూడా చెప్తాడు, వద్దు రా ఎందుకురా అని చెప్పి చెప్తుండు. ఇవన్నీ చెప్పిన ఆయన మైండ్ 100 స్పీడ్ లో రన్నింగ్ లో అయ్యి నేను వెళ్తాను తప్ప వెళ్ళను అంటే, ఆయన మైండ్ ఏ రకంగా ఫిక్స్ అయిపోయింది మైండ్ సెట్ అని చెప్పేసి నాకు ఒకటి అనిపించింది. అంటే ఒక పాట రూపంలో చెప్పిండు. ఎట్లా చెప్పిండు అంటే, వెళ్ళిపోతానమ్మా నాకు వల్ల అవుతుంది అమ్మా అని చెప్పేసి ఒక పాయింట్, 2 పాయింట్స్ రాసుకున్నాను. ఆ 2 పాయింట్స్ బాధ అవుతుంది, బరువు అవుతుంది. బాధ అవుతుంది అని అంటే ఎంత బాధపడుతుండో అని చెప్పేసి మనసులో, అంటే ఆ పాటలో ఎంత బాధ ఉన్నది ఆయన అని. బరువు అవుతుందంటే ఆ గుండె బరువును మోయలేకపోతుంది అన్నది, అంటే ఆ పాట ఫీలింగ్ ఆయన పాడే విధానంలో ఉంది. రాసిన వ్యక్తి కూడా పేరు పేరు చెప్పిండు. కానీ ఆ పాడే విధానంలో ఎంత బరువు మోస్తుండో, ఎంత ఇబ్బంది పడుతుండే హౌస్ లో ఉండలేక అని చెప్పేసి అనేది అర్థమవుతుంది మనకు. ఆ పాట పాడినప్పుడు అర్థమవుతుంది. అయితే ఆయన చెప్పిన ఒక రీజన్ ఏంటంటే, ఆయన చిన్నప్పుడు అంటే నాగ్ సార్ అడుగుతాడు అంటే, ఏంటి మళ్ళీ ఈ పాట పాడిన తర్వాత నాగ్ సార్ అంటాడు, నువ్వు ఒక హీరోవి, మీ ఫ్యామిలీకి హీరోని, నువ్వు మీ ఫ్యామిలీకి హీరో, ఫ్యామిలీ గురించి ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. వాళ్ళందరూ నిన్ను టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరు ఇది కావట్లేదు. నీ ఫ్యామిలీ గురించి నువ్వు అంత బాధపడద్దు, అందరూ బాగానే ఉన్నారు, అందరూ నిన్ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇక్కడికి పంపించినప్పుడు ఒక హీరోలా ఉండాలి, నువ్వు అంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నప్పుడు, మీ కుటుంబంలో అందరినీ నిన్ను నమ్మినప్పుడు నువ్వు అందరికి హీరోలాగా ఉండాలి, కానీ జీరో లాగా వెనక్కి స్టెప్ వేయకూడదు అని చెప్పేసి కొంచెం మోటివేషన్ డాక్ సార్ కూడా ఇవ్వాలని చూస్తారు. చాలా మోటివేషన్ ఇవ్వాలని కొన్ని సూత్రాలు కూడా చెప్తారు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి నా అని అంటే అక్కినేని ఆలోచన అని చెప్పేసి, ఎట్లా ఉండాలి అని చెప్పేసి వాటి గురించి కూడా చెప్తారు. మోటివేషన్ మాక్సిమం ఇస్తాడు డాక్ సార్. కానీ మనోడు మనోడు చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రీజన్ ఇంకా ఫిదా, ఇంకా అంతకు మించి ఇంకేం లేదనిపించింది. నాకు కూడా జుగు అనిపించింది గుండెలు. ఎందుకంటే అరే మనోడు ఎంత ఫీల్ అయి ఉంటాడు, ఎంత మనోవేదన గురై ఉంటాడు అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, వాళ్ళు 6-7 ఇయర్స్ వరకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు పనులకు వెళ్ళిపోయారంట, వాళ్ళ ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీకి దూరం ఉన్నారంట. పిల్లలుగా ఇంటి దగ్గర ఉన్నారు.
అప్పుడు ఆ టైంలో మేము చాలా దూరంగా ఉన్నాం పేరెంట్స్ కి. ఇప్పుడు నేను కొంచెం సెటిల్ అయ్యి మంచిగా ఉండే స్టేజ్ లో వాళ్ళని చూసుకునే ఏజ్ లో నేను ఇన్ని రోజులు వచ్చిన హౌస్ లో వాళ్ళకి దూరంగా ఉంటే నేను తీసుకోలేకపోతున్నా అని చెప్పేసి కొంచెం అంటే అంత అనీజీ అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటాడు. నాకు ఈ విషయం ఏది గుర్తొచ్చిందంటే నాకు బిగ్ బాస్ 1 లో సంపూర్ణేష్ బాబు గారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన తిరిగిన పల్లెటూరు వాతావరణానికి అక్కడ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండే సిటీ అంటే ఇక్కడ ఉండే వాతావరణానికి క్లోజ్డ్ ఏరియాస్ గ్లాసులు అక్కడే ఆయన పల్లెటూరు చెట్ల వాతావరణం బయట పలకరించే వాతావరణం ఇవన్నీ అలవాటు పడ్డాక ఇందులో సర్వే అవ్వలేదు ఇంకా. నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా ఆయన గోల చేసిండు. అసలు వెళ్ళి డోర్స్ తీయడం నేను ఇందులో నుంచి వెళ్ళిపోతే డోర్స్ తీయడం డోర్స్ కొట్టడం ఇలాంటివన్నీ చేసిండు. కానీ రాము అంత చేయలేదు కానీ నాకు అది గుర్తొచ్చింది ఒకేసారి. అంటే వెళ్ళిపోతారు సెల్ఫ్ గా అయింది వీళ్ళేను అని చెప్పేసి మాక్సిమం ఇప్పుడు నువ్వు చెప్పు రాము నువ్వు డిసిషన్ అయితే చెప్పు అంటే ఈ విషయాలని చెప్పినాక మనకు కూడా బాగా అనిపిస్తుంది ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి మనకి గౌరవ్ కూడా పక్క నుంచి వద్దు రాము అట్లా చేయకు అని చెప్పేసి అంటూ వీళ్ళకి కొంచెం టైం ఇస్తాడు. సంజన గారు ఏమైంది రన్నింగ్ అంటే హౌస్ నుంచి వెళ్ళిపోవాలని ఎంతమంది అనుకుంటున్నారు అంటే ఇది రాము లోన్లీగా ఫీల్ అవుతుండు అంటే మీ రాము ఒక్కటి తప్పు కాదు మీ అందరికి తప్పు అని చెప్పేస్తే నో సార్ అని చెప్పేసి రీతు ఉన్న తనుజా చేస్తారు. నో సార్ మేము ఆయన్ని డైలీ రోజు వాడు 1-2 వరకు నిద్ర లేచి ఉంటే వాడి దగ్గరికి పోయి రోజు మాట్లాడిస్తాను నేను మోటివేషన్ చేస్తా ఉంటాను సెల్ఫ్ మోటివేషన్. మాదైతే తప్పులేదు సార్ ఆయనతో మాట్లాడిస్తూనే ఉంటాం ఎప్పుడు మోటివేషన్ ఇస్తూనే అట్లా కాదు మనం గేమ్ ఆడడానికి వచ్చినాం అది ఇది అని చెప్పేసి గౌరవ్ కూడా అంటాడు ఫ్యామిలీ వీక్ కదా ఫ్యామిలీ గురించే బాధపడుతున్నాం ఈ వీక్ అయితే ఫ్యామిలీ వస్తారు ఫ్యామిలీని చూస్తే ఇమాన్యుల్ కూడా ఉంటారు ఇంకో ఐదు వారాలు అయితే అయిపోతుంది సింపుల్ గా అయిపోతుంది అని చెప్పేస్తారు. ఈ వీక్ ఫ్యామిలీ వీక్ వస్తే కొంచెం బూస్ట్ అవుతుంది ఇంకా 4 వీక్ అంటే ఒక నెల రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్న రేంజ్ లో చెప్తారు కానీ అయినా ఎంత మనోవేదన గురైతుండో అనేది మనకి ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే ఎన్ని రకాల తనుజ కూడా హగ్ చేసుకొని అరే బుద్ధురా నీకు ఎంత చెప్పిన నేను రాత్రి కూడా చెప్పిన కదా అంటే మాక్సిమం నేను అడుగుతాను అన్నాడు అనుకుంటా నాకు సార్ నేను వెళ్ళిపోతా అని చెప్పేసి కెమెరా ముందు అడిగిన అనుకున్నాడు అందుకని రాముతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయం మళ్ళీ టాపిక్ వస్తుంది తెర మీదకి అని చెప్పేసి నేను నిన్న నైట్ కూడా చెప్పిన కదా వెళ్ళొద్దు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయితే తనుజ కూడా ఏమిస్తుంది బరీని అయితే ఇంకా నో టాకింగ్ ఏం లేదు తట్టుకోలేకపోతారు అనుకుంటా ఏం మాట్లాడరు వీళ్ళు కూడా వీళ్ళందరూ కొంచెం బాధపడతారు అందరూ బాధపడే అంటే వెళ్ళొద్దు అని చెప్పేసి ఒప్పుకో అని చెప్పేస్తే అంటే ఎంత వెయిట్ మోషన్ ఉంటాడు అని చెప్పేసి 2-3 వీక్స్ నుంచి ఒక్క రోజు మోస్తుంది కదా 2-3 వీక్స్ నుంచి మోసుకుంటూ వచ్చింది దాన్ని భరిస్తున్నట్టు అంటే ఎందుకంటే ఒక వ్యక్తిని కఠినంగా ఉంచకూడదు అది మళ్ళీ వేరే దానికి దారి తీస్తుంది అంత కఠినంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది ఆయన బయట మంచి సింగర్ డాన్సర్ కాబట్టి ఆయన బయట చూసుకుంటాడు మళ్ళీ పోయి పాటలలో అల్లరిస్తాడు అది యాజ్ యూజువల్. కాకపోతే చాలా మంది హౌస్ లో నుంచి బయట అయ్యేటప్పుడు కొంచెం గుడ్ పర్సన్కి వెళ్తారు బ్యాడ్ పర్సన్కి వెళ్తారు ఎందుకంటే హౌస్ లో జరిగిన సిచ్యువేషన్స్ బట్టి. కానీ మనోడు ఏ బ్యాడ్ లేకుండా అయితే బయటకు వెళ్తుండదు అదొకటి అయితే మంచి అభిప్రాయం. బ్యాడ్ అయితే లేదు గుడ్ పర్సన్ గానే వెళ్తాడు. సరే ఓటింగ్ తక్కువ ఉండి ప్రేక్షకులకు పంపిస్తానంటే అట్లా కూడా కాదు తను వెళ్ళిన దానికి మనం కూడా తప్పు పట్టడానికి లేదు తను ఎంత మనోవేదన నరక వేదన అనుభవించింది కాబట్టి వెళ్తాడని అయితే నేను అనుకుంటాను దాన్ని అయితే తప్పు పట్టడానికి లేదు. అదే మన ప్రేక్షకులం ఓట్లు ఇష్టం మనం ఇదే మనం ఇష్టం పిచ్చేవాళ్ళమా అని మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఆయన ఎంతో అప్పటిగా ఓకే బయటకు వచ్చిన స్వాతి చెప్పిండనుకో అది వేరే విషయం కానీ మనం దాని చిన్న రీజన్ చూడద్దు మానసిక వేదన అనేది చాలా పెద్ద విషయం కాబట్టి ఈ విషయం మనం అందరం అర్థం చేసుకొని రాము బయటకు వెళ్ళిన తర్వాత ఎంకరేజ్ చేసుకుంటే సరిపోయిందని నేను అనుకుంటాను. అదే విధంగా ఫైనల్ క్వశ్చన్ అడుగుతాడు వెళ్తావా ఉండవా అని చెప్పేస్తూ వెళ్తాను సార్ చెప్పేసి అందరికి బాగా చెప్పేసి వస్తాడు స్టేజ్ మీదకి వస్తాడు. ఎందుకంటే సడన్ గా వచ్చిండు కాబట్టి ఆయన జర్నీ ఉండదు ఏముండదు మిగతా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ కూడా ఎవరికి ఏం చెప్పడు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాడు ఎవరితో గొడవలు లేవు కూడా అందరూ బాగానే నాతో పాడుతున్నారు కాబట్టి ఎవరికి సలహాలు లేవు అందరూ మంచిగా ఆడుతున్నారు అందరూ బాగానే ఓకే అని చెప్పేసి బయటకు వచ్చినాక కలుద్దాం మంచిగా ఉందాం అని చెప్పేసి అంటాడు. ఇది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బిగ్ బాస్ 9 తెలుగు ఓకే ఇది అండి ఈరోజు జరిగిన విషయాలు. రాము విషయం రీతు విషయం అయితే నాకైతే హార్ట్ టచింగ్ అనిపించినాయి. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తర్వాత సాక్రిఫైజెస్ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. అందరూ ట్రూగా సాక్రిఫైస్ చేసుకున్నారు ఏదో డ్రామా లాగా కాకుండా
అది బాగా అనిపించినాయి. తర్వాత శివ నవంబర్ 14th కింద మాకు మరి మా చుట్టుపక్కల ఉందో లేదో తెలియదు కానీ ఆ ట్రైలర్ చూసి ఈరోజు ప్రమోషన్ చూసే వరకు నాకు చూడాలనిపిస్తుంది. చూద్దాం మరి మా దగ్గర ప్రాంతంలో ఉంటే సినిమా నేను కూడా చూస్తా. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.